స్టూడెంట్స్, మై నేమ్ ఇస్ మురళి. జాగ్రఫీ మనకు ఇంతకుముందు తరగతిలో మనము 8వ తరగతి పాఠ్యాంశంలో ఉన్న ప్రముఖ చాప్టర్స్ను, వ్యవసాయం చాప్టర్ను, భూమి, నేల, నీరు, వృక్ష సంపద, వన్యప్రాణుల చాప్టర్ను మనం డిస్కషన్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మనము అదే 8వ తరగతిలో పరిశ్రమలు అనే చాప్టర్ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏంటమ్మా? పరిశ్రమలు. మరియు పరిశ్రమలు అంటే మీకు తెలిసిన విషయం. ఏంటి పరిశ్రమలు? పరిశ్రమలు అంటే ఏంటి? ముడి పదార్థాలను వెలికితీసి వస్తువుగా తయారు చేసి తయారైన వస్తువును సేవల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు సృష్టించును. ఏది? పరిశ్రమలు. అదేవిధంగా మీరు ఒక పుస్తకం రాస్తున్నారు. పుస్తకంలో కొన్ని పేపర్ పైన కొన్ని పాయింట్లు రాస్తున్నారు. ఆ పుస్తకము ఎన్ని దశల్లో నుంచి వచ్చునా మీకు తెలుసా మీకు? ఎస్. మరియు ఆ పుస్తకము తయారు కావాలంటే మొదటిసారిగా మనము వెదురుని సేకరించాలి. వెదురుని సేకరించి వెదురును పరిశ్రమకు తరలించి పరిశ్రమలో వెదురును గుజ్జుగా మార్చి యంత్రాల ద్వారా పేపర్ను తయారు చేసి పేపర్ పైన సిరామరకలు వేసి ఒక నోట్బుక్గా తయారు చేసి మార్కెట్కి తరలించి మన ఇంటికి చేరుతున్నది. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలు పరిశ్రమ చేస్తున్నది. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలన్నీ ఏం చేస్తున్నది? పరిశ్రమ చేస్తున్నది. అదేవిధంగా మరియు ఎప్పుడైతే వస్తువు తయారయ్యి ముడి పదార్థాలు సేకరించి వస్తువు తయారయ్యి సేవల ద్వారా మార్కెట్కి తరలించి వివిధ కార్యకలాపాలు సృష్టిస్తున్నది ఏంటి? పరిశ్రమ. పరిశ్రమలు 4 రకాలు. పరిశ్రమలు ఎన్ని రకాలమ్మా? 4 రకాలు. ఒకటి ఖనిజ ఆధారిత పరిశ్రమ. ఖనిజ ఆధారిత పరిశ్రమ. మరియు 2 వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. 3 అటవీ ఆధారిత పరిశ్రమ. అదేవిధంగా తదుపరి సముద్ర ఆధారిత పరిశ్రమ. పరిశ్రమలు 4 రకాలు. ఒకటి ఖనిజ ఆధారిత పరిశ్రమ. ఖనిజ ఆధారిత పరిశ్రమ ఏంటంటే ఖనిజాలు వెలికితీసి అంటే ఖనిజాలు అనేటి ముడి పదార్థాలు. ఖనిజాలు అనే ముడి పదార్థాలను వెలికితీసి వస్తువుగా తయారయ్యే వాటిని మనం ఏమంటున్నాము? ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఎగ్జాంపుల్ భారీ యంత్రాలు. ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఎగ్జాంపుల్ ఏంటివి? భారీ యంత్రాలు అంటే భారీ యంత్రాలు తయారవుతున్నాయి. ప్లస్ అదేవిధంగా మరియు రైల్వే పరికరాలు తయారవుతున్నవి. మరియు భవనానికి సంబంధించిన పరికరాలు తయారవుతున్నాయి. ఇవన్నీ ఎలాంటి పరిశ్రమలు? ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటే మీకు చెప్పడం జరిగింది. ఖనిజాలు భూమి లోపల నుంచి లభించిన ఖనిజాలు ముడి పదార్థాలు వెలికితీసి వస్తువుగా తయారయ్యేటివి ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటున్నాం. ఎగ్జాంపుల్ భారీ యంత్రాలు అనేటివి, రైల్వే పరికరాలు అనేటివి, భవనానికి సంబంధించిన పరికరాలన్నీ ఎలాంటి పరిశ్రమలు? ఖనిజ ఆధారిత పరిశ్రమలు. అదేవిధంగా నెంబర్ 2 ఏంటమ్మా? నెంబర్ 2 ఏంటి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. నెంబర్ 2 ఏంటి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనగా మొక్కల నుంచి, జంతువుల నుంచి లభించిన ఉత్పత్తుల ఆధారంగా ఇస్తున్నవేంటివి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువుల నుంచి లభించిన ఉత్పత్తుల ఆధారంగా అనగా పత్తి, పాలు, నూనె, ఇవన్నీ ఎలాంటి పరిశ్రమలు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పత్తి తీసుకోనన్నా, పత్తి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలే. పాలు మరియు నూనె
వస్త్రాలు ఇవన్నీ దేనిపైన ఆధారపడుతున్నాయి? వ్యవసాయం పైన ఆధారపడిన ఉత్పత్తులు ఇవి. అదేవిధంగా తదుపరి ఏంటి? అటవీ ఆధారిత పరిశ్రమలు. ఏంటన్నా? అటవీ ఆధారిత పరిశ్రమలు. మరియు అటవీ ఆధారిత పరిశ్రమలు ఏంటివి? అడవుల్లో లభించిన కలప లేదా అడవుల్లో లభించిన ఉత్పత్తుల ఆధారంగా వస్తువులు తయారయ్యే పరిశ్రమలను అటవీ ఆధారిత పరిశ్రమలు అంటారు. అడవులు ఏమి లభిస్తున్నాయి? రకరకాల కలప దొరుకుతున్నది, మరి రకరకాల వస్తువులు దొరుకుతాయి అడవుల్లో. ఆ అడవుల్లో లభించిన ముడి సరుకులను ఆధారంగా వస్తువు తయారు చేసేటివి అటవీ ఆధారిత పరిశ్రమలు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏంటి? కాగితం. ఇంతకుముందే చెప్పాము, కాగితం పరిశ్రమ. కాగితం అనేది దేని ద్వారా తయారవుతున్నది? వెదురు ద్వారా తయారవుతుంది. వెదురు ఎక్కడ దొరుకుతుంది? అడవుల్లో దొరుకుతుంది. వెదురు కావచ్చు, యూకాలిప్టస్ కావచ్చు, మడ చెట్లు అంటే టైడల్ ఫారెస్ట్ కావచ్చు, ఇవన్నీ అడవుల్లో లభించేటివి కావచ్చు. ఆ అడవుల్లో లభించిన ఉత్పత్తిని తీసుకొని వస్తువును తయారు చేస్తున్నాము. ఎగ్జాంపుల్ అదే మనం పేపర్ అంటున్నాము. అలాంటి పేపరే మనం కాగితం అంటున్నాము. అలాంటి కాగితం కావచ్చు. తర్వాత భవనానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, మన ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు. అలాంటి భవనానికి సంబంధించిన పరికరాలు భవనంకు సంబంధించిన పరికరాలు కావచ్చు. మరియు ఔషధ పరికరాలు కావచ్చు. ఎగ్జాంపుల్ ఔషధానికి సంబంధించిన వస్తువులు అంటే ఆయుర్వేద మెడిసిన్ ఉంటుంది. ఈ ఆయుర్వేద మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది? అడవులో దొరుకుతుంది. కొన్ని మూలికల ద్వారా, కొన్ని ఆకుల ద్వారా మనకు పరిశ్రమ ఉంటుంది. అవి కొన్ని వస్తువులు తయారు చేస్తుంది. అలాంటి ఔషధానికి సంబంధించిన పరికరాలు, ఔషధానికి సంబంధించిన వస్తువులు, మరి భవనానికి సంబంధించిన వస్తువులు, మరి కాగితానికి సంబంధించిన వస్తువులన్నీ ఎలాంటి పరిశ్రమ తయారు చేస్తుంది? అటవీ ఆధారిత పరిశ్రమలు. అదేవిధంగా తదుపరి ఏంటి? సముద్ర ఆధారిత పరిశ్రమలు. సముద్ర ఆధారిత పరిశ్రమలు అనగా ఏంటి? మహాసముద్రాలలో లభించిన ముడి పదార్థాల ఆధారంగా సముద్ర ఆధారిత పరిశ్రమలు తయారగును. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆహార శుద్ధి పరిశ్రమ అంటే ఆహారానికి సంబంధించిన శుద్ధి పరిశ్రమ అంటున్నాం. ఏంటి ఆహార శుద్ధి పరిశ్రమ అంటే? చేపలు. మహాసముద్రాల్లో చేపలు ఎక్కువగా పడతాయి. ఆ చేపలను పట్టి క్లీన్ చేసి, శుద్ధి చేసి, ప్యాక్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అలాంటి పరిశ్రమను ఆహార శుద్ధి పరిశ్రమ అంటున్నాము. అలాంటి ఆహార శుద్ధి పరిశ్రమ మరి చేప నూనె అంటే మెడిసిన్కి యూజ్ అవుతుంది చేప నూనె. అలాంటి చేప నూనెకు సంబంధించిన పరిశ్రమ, ఆహార శుద్ధికి సంబంధించిన పరిశ్రమను ఇవి మనకి ఇచ్చేటివి ఏంటివి? సముద్ర ఆధారిత పరిశ్రమలు. ఇవి మన పరిశ్రమలు ప్రస్తావన. అదేవిధంగా పరిశ్రమలు ఉపాధి ఆధారంగా, మూలధనం ఆధారంగా, సాంకేతిక ఆధారంగా పరిశ్రమలు 2 రకాలు. చూడండి అమ్మా, పరిశ్రమలను 2 రకాలుగా విభజించేస్తాం. పరిశ్రమలు ఎన్ని రకాలుగా విభజించేస్తాం? 2 రకాలుగా విభజించేస్తాం. మరియు పరిశ్రమలను 2 రకాలుగా విభజన చేస్తున్నాము. దేనిని ఆధారంగా పరిశ్రమలు 2 రకాలుగా విభజన చేస్తున్నాము? ఒకటి మూలధనం. అంటే మూలధనం అంటే ఏంటి? పెట్టుబడి. మూలధనం ఆధారంగా ఉపాధి ఆధారంగా. అంటే ఉపాధి అంటే ఏంటి? ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో ఆ పరిశ్రమ తెలియజేస్తుంది. ఉపాధి ఆధారంగా మరియు టెక్నాలజీ ఆధారంగా, సాంకేతికత. సాంకేతిక. ఈ మూడింటిని ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలుగా విభజన చేస్తామంటే 2 రకాలుగా విభజన చేస్తాము. ఏంటి 2 రకాల పరిశ్రమలు? ఒకటి చిన్న తరహా పరిశ్రమలు, 2 పెద్ద తరహా పరిశ్రమలు. పరిశ్రమలు ఎన్ని రకాలుగా విభజిస్తున్నాం? మనము 2 రకాలుగా విభజన చేస్తున్నాము. ఒకటి ఏంటి? చిన్న తరహా పరిశ్రమలు. చిన్న తరహా పరిశ్రమలు. చిన్న తరహా పరిశ్రమలు అనగా ఏంటంటే వీటిని మనము కుటీర పరిశ్రమలు అంటాం. చిన్న తరహా పరిశ్రమ మరొక ఏంటి? కుటీర పరిశ్రమలు. ఇంట్లో అందరూ కలిసి
పని చేస్తారండి. కుటుంబం అంతా కలిసి చిన్న కుట్టి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న పరిశ్రమల్ని కుటీర పరిశ్రమలు అంటున్నాము, లేదా చిన్న తరహా పరిశ్రమలు అంటున్నాం. దీనికి మూలధనం ఎక్కువగా ఉండదు, దీనికి టెక్నాలజీ కనుక యూజ్ చేయరు. కుటుంబం అంతా కలిసి పనిచేసి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. వాటిని చిన్న తరహా పరిశ్రమలు అంటున్నాము. ఎగ్జాంపుల్, దీనికి మరొక పేరేంటి? చిన్న తరహా పరిశ్రమలకు మరొక పేరేంటి? కుటీర పరిశ్రమలు. ఏమన్నా? కుటీర పరిశ్రమలు. ఎగ్జాంపుల్, కుండలు తయారు చేయడం. కుండలు తయారు చేయడం చూస్తూ ఉంటాం. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కుండలు తయారు చేస్తూ ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళ కుటుంబం అంతా కలిసి పనిచేస్తారు. అంటే బాబు కావచ్చు, ఆమె తల్లి కావచ్చు, లేదా తండ్రి కావచ్చు, మట్టిని మొత్తగా జిగటగా మార్చి కుండలు తయారు చేస్తుంటాము. వాళ్ళ ఇంటిలోనే తయారు చేస్తారు వాళ్ళు. అలాంటివి అందువలన కుటీర పరిశ్రమలు ప్రస్తావన తీసుకొచ్చాము. కుటీర పరిశ్రమల ఎగ్జాంపుల్ కుండల తయారీ, మరియు అదేవిధంగా హస్తకళల తయారీ. ఏమన్నా? హస్తకళలు తయారీ, మరియు అదేవిధంగా పట్టు తయారీ చూస్తూ ఉంటాం. మన రాష్ట్రంలో ధర్మవరం కావచ్చు, వెంకటగిరి కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో చేనేత ద్వారా పట్టు వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. అలాంటి పట్టు తయారీ, హస్తకళలు తయారీ, కుండల తయారీ, మరి వస్త్రాలు తయారీ. ఏమన్నా? వస్త్రాలు తయారీ. ఇలాంటివన్నీ ఏంటివి? చిన్న తరహా పరిశ్రమలు. వీటికి మరొక పేరేంటి? కుటీర పరిశ్రమలు. పరిశ్రమలు ఎన్ని రకాలు? 2 రకాలు. దేనిని ఆధారంగా? మూలధనం ఆధారంగా, ఉపాధి ఆధారంగా, సాంకేతిక ఆధారంగా. మరి రెండో పరిశ్రమ ఏంటి? పెద్ద తరహా పరిశ్రమలు. రెండోది ఏంటన్నా? పెద్ద తరహా పరిశ్రమలు. మరియు పెద్ద తరహా పరిశ్రమలు అని చెప్పేసి ప్రస్తావన తీసుకుంటున్నాము. వీటికి మరొక పేరు భారీ తరహా పరిశ్రమలు అంటారమ్మా. పెద్ద తరహా పరిశ్రమలు లేదా భారీ తరహా పరిశ్రమలు. పెద్ద తరహా పరిశ్రమలు లేదా భారీ తరహా పరిశ్రమలు అనగా మూలధనం ఎక్కువగా ఉండును, సాంకేతికత ఎక్కువగా ఉండును, టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది, పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. మూలధనం అంటే పెట్టుబడి ఎక్కువగా ఉండి టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగిస్తే అలాంటి పరిశ్రమలను భారీ తరహా పరిశ్రమలు అంటాము, లేదా పెద్ద తరహా పరిశ్రమలు అంటాము. ఇక్కడ ఉపాధి పరంగా ఎక్కువగా కార్మికులు ఉంటారు, మరి మూలధనం ఎక్కువగా ఉంటుంది, టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిశ్రమలు మనం ఏమంటున్నాం? మనము పెద్ద తరహా పరిశ్రమలు. వీటికి మరొక పేరేంటి? భారీ తరహా పరిశ్రమలు అనగా రైల్వే యంత్రాలు. ఏనన్నా? రైల్వే యంత్రాలు. ఈ రైల్వే యంత్రాలు ప్లస్ భారీ యంత్రాలు ఇవన్నీ మనము పెద్ద తరహా పరిశ్రమలు అంటున్నాము. అదేవిధంగా మరియు పరిశ్రమలు 2 రకాలుగా విభజన చేశాము. మరియు పరిశ్రమలు వ్యక్తులను ఆధారంగా, ఏమన్నా? వ్యక్తులను ఆధారంగా పరిశ్రమలు 4 రకాలు. పరిశ్రమలు వ్యక్తులను ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు? వచ్చేసి 4 రకాలు. మరియు ఒకటి ప్రభుత్వ పరిశ్రమ. ఏంటన్నా? ప్రభుత్వ పరిశ్రమ. వ్యక్తులను ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలుగా విభజించాము? మనము 4 రకాలుగా విభజన చేశాము. ఎన్ని రకాలుగా విభజన చేశాము? 4 రకాలుగా విభజన చేశాము. ఒకటి ప్రభుత్వ పరిశ్రమ, 2 ఉమ్మడి పరిశ్రమ, 2 ఏంటన్నా? ఉమ్మడి పరిశ్రమ, మరియు 3 ప్రైవేట్ పరిశ్రమ. ఏంటన్నా? ప్రైవేట్ పరిశ్రమ. మరియు 4 ఏంటి? సహకార రంగం పరిశ్రమ, సహకార పరిశ్రమ అంటాము. ఓకే, లేదా సహకార రంగ పరిశ్రమ అంటాము. ఓకే, మరియు వ్యక్తులను ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజన చేశాము? 4 రకాలుగా విభజన చేశాము. మొదటిది ఏంటి? ప్రభుత్వ పరిశ్రమ. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమలను, అంటే గవర్నమెంట్ సెక్టర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమలను ప్రభుత్వ పరిశ్రమ అంటాము. అంటే ఏ వ్యక్తులు ఇక్కడ ఏర్పాటు చేయవు, ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ ఏర్పాటు చేయవు. ప్రభుత్వం
అంటే ప్రభుత్వం గవర్నమెంట్ సెక్టార్ అంతా కలిసి, అంటే గవర్నమెంట్ సంబంధించిన వారు కలిసి ఏర్పాటు చేస్తారు. దీన్ని ఏమంటున్నాం మనం? ప్రభుత్వ పరిశ్రమ. ఎగ్జాంపుల్, ప్రభుత్వ పరిశ్రమ అంటే ఏంటి? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ బెంగళూరులో స్థాపించారు. ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ ఏంటి? ప్రభుత్వ పరిశ్రమ. ఏ వ్యక్తి కాదు, ఏ వ్యక్తుల సమూహం కాదు, ప్రైవేట్ వ్యక్తులు కాదు, ఓన్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశ్రమ. ఈ విమానాలు తయారు చేసే పరిశ్రమ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసి మొత్తం విమానాలు తయారు చేసే పరిశ్రమ బెంగళూరులో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పరిశ్రమలు హైదరాబాద్లో ఒకటి ఉంది, లక్నోలో ఒకటి ఉంది, నాసిక్లో ఒకటి ఉంది, ఒడిశాలో ఒకటి ఉంది. ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ. అక్కడి నుంచి వస్తువులన్నీ తయారయ్యి లాస్ట్ బెంగళూరుకి వెళ్ళి అసెంబ్లింగ్ తయారవుతుంది. అదే హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ. అదేవిధంగా మరొక పరిశ్రమ ఏంటి? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే భారతదేశంలో ఉన్న ఇనుముక్కు కర్మాగారాలు ముఖ్యమైనవి దీని ఆధీనంలో నడుస్తాయి. దీని ఆధీనంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలో. ఈ రెండు ప్రభుత్వ పరిశ్రమలు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? ఉమ్మడి పరిశ్రమ. వ్యక్తుల సమూహం, ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం మరియు ప్రభుత్వము ఏర్పాటు చేసే పరిశ్రమలను ఉమ్మడి పరిశ్రమలు అంటారు. అర్థం కాలేదనా? ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం అంటే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ప్లస్ ప్రభుత్వము ఇద్దరు కలిసి ఏర్పాటు చేసే పరిశ్రమను ఏమంటాం మనము? ఉమ్మడి పరిశ్రమ. ఎగ్జాంపుల్ మారుతి. ఏంటన్నా? మారుతి. ఈ మారుతి అనేది మనకు తీసుకుంటున్నాము. మారుతి. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? ప్రైవేట్ పరిశ్రమ. వ్యక్తుల సమూహం, ఒక వ్యక్తి కావచ్చు లేదా వ్యక్తుల సమూహం కావచ్చు, ఏర్పాటు చేసుకున్న పరిశ్రమను ప్రైవేట్ పరిశ్రమ అంటున్నాం. ఇండివిజువల్, అది వాడు ఏ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి కలవచ్చు లేదా వ్యక్తుల సమూహం కలవచ్చు. అలాంటి పరిశ్రమను ప్రైవేట్ పరిశ్రమ అంటున్నాము. ఎగ్జాంపుల్ మన పాఠ్యాంశంలో ప్రైవేట్ పరిశ్రమ ఇదేని ఎక్కడ రాయలేదు. ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసే పరిశ్రమను ప్రైవేట్ పరిశ్రమ అంటారు అనే ప్రస్తావన పాఠ్యాంశంలో తీసుకురాబడింది. ఒక వ్యక్తి కావచ్చు లేదా వ్యక్తుల సమూహం కావచ్చు, అది ప్రైవేట్ పరిశ్రమ. నెక్స్ట్ ఏంటి? సహకార రంగం పరిశ్రమ. ఏమన్నా? సహకార రంగం పరిశ్రమ అంటాము లేదా సహకార పరిశ్రమ అంటాం. సహకార రంగం పరిశ్రమ అని కూడా అనొచ్చు. సహకార రంగ పరిశ్రమ అని కూడా అనొచ్చు ఈ పరిశ్రమను. ఏంటి దీని అర్థమే? ముడి సరుకుదారులు. ఏమన్నా? ముడి సరుకులు ఏంటి? భూమి లోపల నుంచి ఉత్పత్తులను సేకరించే వాళ్ళు, సరఫరాదారులు అందరూ కలిసి ఏర్పాటు చేసే పరిశ్రమను సహకార రంగ పరిశ్రమ అంటాము. సహకార రంగ పరిశ్రమ అంటాము. ఏంటి? ఇప్పుడు వస్తువును వెలికి తీస్తారు, వాళ్ళు దీనికి హక్కు ఉంటుంది. సరఫరా చేసేవాడు ఉంటాడు, వాడికి కూడా హక్కు ఉంటుంది. ఏ పరిశ్రమలో? సహకార రంగ పరిశ్రమలో. అందువల్ల ఉత్పత్తిదారులు సరఫరాదారులు కలిసి ఇద్దరు ఏర్పాటు చేసే పరిశ్రమను సహకార రంగ పరిశ్రమ అంటాము. ఎగ్జాంపుల్ సుధా మిల్క్ డైరీ. ఏనా? సుధా మిల్క్ డైరీ. ఈ సుధా మిల్క్ డైరీ మరియు ఆనంద్ మిల్క్ డైరీ. ఆనంద్ మిల్క్ డైరీ వీళ్ళిద్దరూ మరియు ఎలాంటి పరిశ్రమ? సహకార రంగ పరిశ్రమ. ఓకే. పరిశ్రమలు ఎన్ని రకాలుగా డివైడ్ చేశాము? 4 రకాలుగా డివైడ్ చేశాము. అదేవిధంగా ఈ పరిశ్రమను స్థాపించాలంటే ప్రభావితం చేస్తున్న అంశాలు. పరిశ్రమ స్థాపించాలా? ఎగ్జాంపుల్ నేనే పరిశ్రమ స్థాపించాలా? నాకు చాలా అనుకూలతలు ఉండాలా, చాలా మంది సపోర్ట్ చేయాలా. అలా చేస్తే నేను పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిశ్రమను ఏమన్నా పరిశ్రమలు ప్రభావితం చేస్తున్న అంశాలు. ఈ పరిశ్రమ స్థాపించాలంటే ప్రభావితం చేస్తున్న అంశాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి ప్రభావితం చేస్తున్న అంశాలు? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ భూమి ఉండాలి. అవునా కాదా? నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఉండాలా? భూమి ఉండాలా. భూమి తర్వాత పెట్టుబడి ఉండాలా. మరియు భూమి ఏమన్నా మూలధనము,
మూలధనము మరియు ముడి పదార్థాలు, ముడి పదార్థాలు మరియు నీరు, ఏనన్నా నీరు, విద్యుత్తు, విద్యుత్తు, రవాణా, రవాణా, మార్కెట్ అనేటివి ప్రభావితం చేస్తాయి. దేనిని? పరిశ్రమను ప్రభావితం చేస్తున్న అంశాలు. ఎగ్జాక్ట్లీ భూమి ఉండాలా, భూమి తర్వాత భూమి చూసిన తర్వాత పెట్టుబడి పెట్టే వ్యక్తి ఉండాలా, దాన్నే మూలధనం అంటాం. ప్లస్ ఈ రెండు ఏర్పాటు చేసిన తర్వాత మనకి ఏం కావాలా? ముడి పదార్థాలు, వస్తువులు కావాలి కదండి. అవి వ్యవసాయ రంగానికి సంబంధించినవి కావచ్చు, ఖనిజాలకు సంబంధించినవైనా కావచ్చు, అటవీ సంబంధించినవైనా కావచ్చు, సముద్రాధారితైన సంబంధించి కావచ్చు. అవన్నీ కావాలి కాబట్టి ముడి పదార్థాలు కావాలా. వెరీ నైస్. ముడి పదార్థాలు వచ్చాయి. తర్వాత ఏం కావాలా? పరిశ్రమ రన్ కావాలంటే నీరు కావాలా. ఏమా? ఏ పరిశ్రమకు నీరు కావాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేశాము, వస్త్రాలకు రంగు వద్దాలంటే నీరు కావాలా లేదా? ఇనుమును తయారు చేసాము, ఇనుమును చల్లబరచాలంటే నీరు కావాలా కదా. అంటే పరిశ్రమకు నీరు కూడా చాలా అవసరము. ఆ పరిశ్రమ రన్ కావాలంటే విద్యుత్ ఖచ్చితంగా ఉండాలి. యంత్రాలు పని చేయాలంటే విద్యుత్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, విద్యుత్తో వస్తువును తయారు చేశాము, ఆ వస్తువు పరిశ్రమ నుంచి ఇంటికి కానీ మార్కెట్కి కానీ తరలించాలి కదా. ఇంటికి కానీ మార్కెట్కి కానీ తరలించాలంటే ఏం కావాలా? ట్రాన్స్పోర్ట్ కావాలా. ఎస్, రవాణా కావాలా. ఆ రవాణా తర్వాత మార్కెట్ చేసే వ్యక్తులు కూడా కావాలి. కంపెనీస్ కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, మార్కెట్ చేయడానికి కానీ కావాలి. అందువల్ల పరిశ్రమను ప్రభావితం చేస్తున్న అంశాలు భూమి, ఏమన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్, భూమి, మూలధనము మరియు ముడి పదార్థాలు, నీరు, విద్యుత్తు, రవాణా, మార్కెట్, ఇవన్నీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న అంశాలు. మరియు పరిశ్రమలు ఎల్లప్పుడూ చూడండమ్మా, పరిశ్రమలు ఎల్లప్పుడూ నగరాలను పట్టణాలను అభివృద్ధి చేయను. పరిశ్రమలు ఎవరిని అభివృద్ధి చేస్తాయి? నగరాలను అభివృద్ధి చేస్తాయి మరియు పట్టణాలను అభివృద్ధి చేస్తాయి. నగరాలను అభివృద్ధి చేస్తాయి మరియు పట్టణాలను అభివృద్ధి చేస్తాయి. ఏంటివి? పరిశ్రమలు. మరియు ఈ పరిశ్రమలు ఎక్కువగా ఎక్కడుంటాయంటే సమశీతోష్ణ మండలంలో ఉంటాయి. ఎక్కడుంటాయినా? సమశీతోష్ణ మండలంలో ఉంటాయి. ఏంటి సమశీతోష్ణ మండలము? కర్కట రేఖ, ఏనన్నా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖకు ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉన్న ప్రదేశంను సమశీతోష్ణ మండలం అంటాము. మధ్య ఉన్న ప్రదేశంను సమశీతోష్ణ మండలం అంటాము. మరియు పరిశ్రమలు ఎల్లప్పుడూ సమశీతోష్ణ మండలంలో మరియు బొగ్గు గనులకు సమీపం మరియు ఓడరేవుకు అనుకూలంలో పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి నాన్న. మరియు పరిశ్రమలు ఎక్కువగా ఎవరిని అభివృద్ధి పరుస్తాయి? నగరాలను, పట్టణాలను అభివృద్ధి పరుస్తాయి. పరిశ్రమలు ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడ కనపడతాయి? సమశీతోష్ణ మండలంలో కనపడతాయి. సమశీతోష్ణ మండలం అంటే ఏంటి? కర్కట రేఖకు ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని సమశీతోష్ణ మండలం అంటాము. అదే సమశీతోష్ణ మండలంలో బొగ్గు గనులు అంటే కోల్ మైన్స్ సమీపంలో, అంటే కోల్ మైన్స్ నియరెస్ట్లో, పోర్ట్కు సమీపంలో, ఓడరేవులకు సమీపంలో, బొగ్గు గనులకు సమీపంలో మరియు ఇవి సమశీతోష్ణ మండలంలో ఉంటాయి. ఏంటివి? పరిశ్రమలు. అదేవిధంగా ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు అంటే ఏంటి? ఒకే చోట పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను పారిశ్రామిక ప్రాంతాలు అంటాము. అలాంటి పారిశ్రామిక ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడుంటాయని ప్రస్తావన తీసుకొస్తున్నా నేను. ఆర్కిటిక్ వలయానికి కర్కట రేఖకు సమీపంలో
లేదా మకర రేఖకు అంటార్కిటిక్ సర్కిల్కు మధ్య, అంటే దక్షిణార్ధగోళంలో మకర రేఖ అంటార్కిటిక్ వలయం మధ్య ప్రాంతాన్ని సమశీతోష్ణమండలం అంటాం. ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకు ఆర్కిటిక్ వలయానికి మధ్య ప్రాంతాన్ని సమశీతోష్ణమండలం అంటాం. ఈ రెండు ప్రాంతాలలో ఓడరేవులకు సమీపంలో, బొగ్గు గనులకు సమీపంలో పారిశ్రామిక ప్రాంతాలు ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు, ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు మరియు ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు మనం ప్రస్తావన తీసుకుంటే ఏనా, ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు మనం ప్రస్తావన తీసుకుంటే ఎక్కడెక్కడ పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయో చర్చిద్దాం. ఒకటి పశ్చిమ అమెరికా, అంటే ఇప్పుడు మ్యాప్స్ తీసుకుందాం. ఇది దక్షిణ అమెరికా ఏనా, ఇది ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం, ఆస్ట్రేలియా ఖండం. ఇవి ప్రపంచంలో ఖండాల ప్రస్తావన. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటున్నాము ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు అంటున్నాము. ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు ఒకటి పశ్చిమ అమెరికా ఏనన్నా, పశ్చిమ అమెరికా. ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు ఒకటి పశ్చిమ అమెరికా. అదేవిధంగా రెండోది నెంబర్ 2 ఈశాన్య అమెరికా. మరియు నెంబర్ 3 ఐరోపా ఖండం. నెంబర్ 3 పారిశ్రామిక ప్రాంతం ఐరోపా. నెంబర్ 4 తూర్పు ఐరోపా. నెంబర్ 4 తూర్పు ఐరోపా. నెంబర్ 5 తూర్పు ఆసియా. ఇవి ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు. ఒక్కసారి బోర్డును చూడండి. వాడు ఏమంటున్నాడు? పారిశ్రామిక ప్రాంతాలు అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పారిశ్రామిక ప్రాంతం, అంటే ఇది పశ్చిమ అమెరికా పారిశ్రామిక ప్రాంతం, ఈశాన్య అమెరికా పారిశ్రామిక ప్రాంతం, ఇది ఐరోపా పారిశ్రామిక ప్రాంతం, మరియు తూర్పు ఐరోపా పారిశ్రామిక ప్రాంతం, మరియు తూర్పు ఆసియా పారిశ్రామిక ప్రాంతం. ఇవి ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు. మన ఖండాలు తీసుకుంటే ఇది నార్త్ అమెరికానన్నా, ఇది సౌత్ అమెరికా, ఇది ఆఫ్రికా ఖండం, ఇది ఐరోపా ఖండం, ఇది ఆసియా ఖండం, ఇది ఆస్ట్రేలియా ఖండం. మరియు ఇవి ప్రపంచంలో ఖండాలు తీసుకుంటే తూర్పు ఆసియాలో డెవలప్ చేశారు, తూర్పు ఐరోపాలో డెవలప్ చేశారు, ఐరోపాలో డెవలప్ చేశారు, తూర్పు ఈశాన్య అమెరికాలో డెవలప్ చేశారు, అది పశ్చిమ అమెరికాలో డెవలప్ చేశారు. ఏంటివి? పారిశ్రామిక ప్రాంతాలు. పారిశ్రామిక ప్రాంతాలు ఏంటి? ఒకే చోట ఎక్కువ పరిశ్రమలు ఉన్న ప్రదేశాన్ని పారిశ్రామిక ప్రాంతాలు అంటారని ప్రస్తావన మనకు పాఠ్యాంశంలో రాయడం జరిగింది. ఏ విధంగా ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు రాశామో అదేవిధంగా భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు ఏనన్నా, భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు. ఎగ్జామ్లో ఏమంటున్నాడు? క్రింది వానిలో భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు గుర్తించండి, లేదా క్రింది వానిలో ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు గుర్తించండి అనే ప్రస్తావన తీసుకొచ్చాడనుకో ఎగ్జామినరు. ప్రపంచంలో పారిశ్రామిక ప్రాంతాలు ఇప్పుడే చర్చించాం. పశ్చిమ అమెరికా, ఈశాన్య అమెరికా, ఐరోపా, తూర్పు ఐరోపా, తూర్పు ఆసియా అనే ప్రస్తావన తీసుకొచ్చాను. అదేవిధంగా భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు, మరియు భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు మనం ప్రస్తావన తీసుకుంటే, మరియు మ్యాప్ను మనం తీసుకుంటున్నాము. మ్యాప్ ద్వారా భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలను చర్చిస్తున్నాము.
భారతదేశంలో మ్యాప్ ద్వారా పారిశ్రామిక ప్రాంతాలు గుర్తిస్తున్నాము. అంటే భారతదేశంలో మ్యాప్ ద్వారా పారిశ్రామిక ప్రాంతాలు ముంబాయి ఏనన్నా ముంబాయి టు పూణే, ముంబాయి టు పూణే అనేది ఒక పారిశ్రామిక ప్రాంతము, ఒక పారిశ్రామిక ప్రాంతము. ఏది ముంబై టు పూణే ఒక పారిశ్రామిక ప్రాంతం. ఓకే, ఇక్కడ రాసుకుందాం, ముంబై టు పూణే ఒక పారిశ్రామిక ప్రాంతం. అదేవిధంగా నెంబర్ 2 నన్న నెంబర్ 2 తీసుకుంటున్నాం. నెంబర్ 2 తీసుకుంటున్నాము. ఏం ప్రస్తావన తీసుకుంటున్నాము? ఇక్కడ అహ్మదాబాద్, అహ్మదాబాద్ టు బరోడా, అహ్మదాబాద్ టు బరోడా. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతము. మనం మ్యాప్ ద్వారా మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అహ్మదాబాద్ టు బరోడా ఒక పారిశ్రామిక ప్రాంతము. అహ్మదాబాద్, అహ్మదాబాద్ టు బరోడా, బరోడా అనేది ఒక పారిశ్రామిక ప్రాంతము. అదేవిధంగా తదుపరి ఇక్కడికి వద్దాం నాన్న. ఏంటి మీకు తెలుసు మ్యాప్ ఆధారంగా ఇక్కడ ఏముంది? ఢిల్లీ, ఢిల్లీ టు గురుగావ్, గురుగావ్ టు మీరట్, మీరట్. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం. ఢిల్లీ టు గురుగావ్ టు మీరట్ అనేది ఒక పారిశ్రామిక ప్రాంతము. ఎన్నోది ఇది? జనరల్గా రాసుకుంటున్నాం. ఢిల్లీ ఏమా, ఢిల్లీ టు గురుగావ్, గురుగావ్ టు మీరట్ అనేది ఒక పారిశ్రామిక ప్రాంతము. అదేవిధంగా తదుపరి మళ్ళా మ్యాప్ లేక వద్దాము. ఇక్కడ హూగ్లీ పారిశ్రామిక ప్రాంతము. నంబర్ 4 ప్రస్తావన తీసుకుంటున్నాను. హూగ్లీ పారిశ్రామిక ప్రాంతము, హూగ్లీ పారిశ్రామిక ప్రాంతము. హూగ్లీ అనేది కూడా ఒక పారిశ్రామిక ప్రాంతం. అంటే 4వది రాసుకుంటున్నాం, హూగ్లీ పారిశ్రామిక ప్రాంతము. తదుపరి హూగ్లీ పక్కనేనన్న, హూగ్లీ పక్కనే ఇక్కడ మరొక పారిశ్రామిక ప్రాంతం ఉంది. దాని పేరే చోటా నాగ్పూర్, చోటా నాగ్పూర్, చోటా నాగ్పూర్. ఓకే, నాగ్పూర్ ఇది కూడా ఒక పారిశ్రామిక ప్రాంతం. ఓకేనా? జాగ్రత్తగా మ్యాప్ ద్వారా గుర్తిస్తున్నాము. 5వ పారిశ్రామిక ప్రాంతం తీసుకుంటున్నాం. దీని పేరు వచ్చేసి చోటా నాగ్పూర్, చోటా నాగ్పూర్ పారిశ్రామిక ప్రాంతము. అదేవిధంగా తదుపరి ఇక్కడికి వస్తున్నానన్నా, చెన్నై టు తమిళనాడు ఏనన్నా, తమిళనాడు టు బెంగళూరు. అంటే చెన్నై నుంచి బెంగళూరు వరకు ఒక పారిశ్రామిక ప్రాంతము. నెంబర్ 6 చెన్నై. అంటే చెన్నై అంటే ఏంటి? తమిళనాడు. చెన్నై టు బెంగళూరు, చెన్నై టు బెంగళూరు అనేది పారిశ్రామిక ప్రాంతం. అదేవిధంగా తదుపరి కొచ్చి టు కొల్లాపురం, 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 కొట్టాయం, కొట్టాయం, కొచ్చి టు కొట్టాయం, కొచ్చి టు కొట్టాయం. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం. నెంబర్ 7 కొచ్చి టు కొట్టాయం, కొచ్చి టు కొట్టాయం. అంటే దరిదాపులు కొచ్చి నుంచి కొట్టాయం వరకు పారిశ్రామిక ప్రాంతము. ముంబై టు పూణే పారిశ్రామిక ప్రాంతము. అహ్మదాబాద్, బరోడా, ఢిల్లీ, గురుగావ్ టు మీరట్, చోటా నాగ్పూర్, హూగ్లీ అనేటివి భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు. భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు. ఇవి మనము పారిశ్రామిక ప్రాంతాలు చర్చించాము. తదుపరి ఇనుము ఉక్కు కర్మాగారాల గురించి చర్చిద్దాం నాన్న. నెక్స్ట్ ఏంటి? ఇనుము ఉక్కు కర్మాగారాల గురించి చర్చిద్దాము.